గవర్నమెంట్ జాబ్స్ వల్ల యువత మోసపోతుందా? గవర్నమెంట్ జాబ్స్ ఫోబియా వల్ల యువత వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటుందా? టైం వేస్ట్ చేసుకుంటుందా? దీని గురించి మనం మాట్లాడదాం. దీనికి ముందు ఒక క్వశ్చన్ అనమాట. ఏంటంటే, మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ క్రికెటర్ని కానీ అథ్లెటిక్లో కానీ జావెలిన్ త్రోలో కానీ లేదంటే మంచి స్టేజ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా హీరోలాగా యాక్ట్రెస్ లాగా మీరు చేద్దాం అనుకుంటే మీ పిల్లల్ని మీరు మానసికంగా శారీరకంగా వాడికి ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఇస్తారు? ఏ వయసు నుంచి ఇస్తారంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇంకా చిన్నప్పటి నుంచే మీరు ఇస్తారు కదా, రైట్. ఇప్పుడు మీ అబ్బాయిని మీ అమ్మాయిని గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా తయారు చేయాలని చెప్పి అనుకుంటే మీరు ఏ వయసు నుంచి మీ పిల్లలకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? డిగ్రీ అయిన తర్వాత నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా తప్పండి. ఇక్కడ మీరు చేసే బేసిక్ తప్పు ఇది. ఎందుకో నేను చెప్తాను వినండి. అకాడమిక్స్ వేరు, కాంపిటేటివ్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ వేరు. అకాడమిక్ సిలబస్ వేరు, కాంపిటేటివ్లో ఉండే సిలబస్ వేరు. మా అబ్బాయికి 10th ఇంటర్ డిగ్రీ మొత్తం అన్ని 90% వచ్చాయి, జాబ్ రాదండి, గ్యారంటీ లేదు. ఎందుకంటే అకాడమిక్స్ ఇంతే ఉంటుంది, కాంపిటేటివ్ ఇంత ఉంటుంది అనమాట. మళ్ళీ అకాడమిక్స్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, తర్వాత జనరల్ సైన్స్, ఇంగ్లీష్ గ్రామర్ పూర్తిగా మీకు ఎక్కడ కాంపిటేటివ్ లెవెల్లో చెప్పరు. మళ్ళీ మీరు డిగ్రీ అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి 0 నుంచి స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు డిగ్రీ అవుతుంది? అట్ ద ఏజ్ ఆఫ్ 21, 22 అలా అవుతుంది అనమాట. కానీ అప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే 24కి వాళ్ళకి అసలు కాంపిటీషన్ అంటే ఏంటో తెలుస్తుంది. 25th ఇయర్లో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు అప్పటి నుంచి మళ్ళీ ఇంకా గట్టిగా ప్రిపేర్ అవుతారు. 27 వస్తాయి, 29 వస్తాయి, 30 వస్తాయి. తీరా ఏంటి, నేను ఇంత హెవీ కాంపిటీషన్ నేను ఫేస్ చేయగలను చెప్పి అనుకుంటే వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు, లేదా వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు. ఈ గడిచిపోయిన కాలాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? దీనికి బాధ్యులు ఎవరు? పేరెంట్సా, ఆస్పిరెంట్సా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ సమస్యకు ఒక సొల్యూషన్ కూడా నాదైన శైలిలో నేను చెప్తానండి. ఒకసారి ఆలోచించండి. ఎవరి పిల్లల్ని అయితే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా చూడాలనుకుంటున్నారు, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా అవ్వాలనుకుంటున్నారో మీరు దయచేసి డిగ్రీ నుంచే మీరు సంబంధిత మీరు ఏ కేటగిరీలో మీరు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటున్నారో ఆయా కోచింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి ఆయా మెటీరియల్ మీరు తీసుకొచ్చి మీరు డిగ్రీ నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయిన తర్వాత నుంచే మీకు ఈ 3 ఇయర్స్ మీరు డిగ్రీ 3 ఇయర్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే మీరు డిగ్రీ అవగానే మీరు గవర్నమెంట్ జాబ్స్ మీరు అటెండ్ చేస్తూ మీరు మొదలు పెడితే మీరు ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ముందుగానే మీరు గెయిన్ చేసుకుని ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో 2 or 3 ఇయర్స్ కంటే మీరు ఎక్కువ టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీ స్కిల్ మీకు తెలుసు, మీ టాలెంట్ మీకు తెలుసు, కాంపిటీషన్ కూడా మీకు తెలుసు. 1,00,000 మంది ఉద్యోగాలకు అప్లై చేస్తే కేవలము ఈ రోజుల్లో 100, 200, 300 మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళ సంగతి ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి. అది సాఫ్ట్వేర్ సెక్టారా, ప్రైవేట్ సెక్టార్లో జాబా, బిజినెస్ ఏదో ఒకటి మీరు పక్కనే ఒక సబ్స్టిట్యూట్ అంటే ఒక వేరే ఆప్షన్ అనేది మీరు పెట్టుకోండి. ఏం పెట్టుకోకుండా మీరు మడిగట్టుకొని మీరు కూర్చొని మీరు 10 సంవత్సరాలని 20 సంవత్సరాలని గవర్నమెంట్ జాబ్ కొడతాను అని చెప్పంటే కొడితే ఓకే, వాట్ ఇఫ్ నాట్? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే చెప్తాం, మీరు మోజుపడి మోసపోవద్దు, కష్టపడి సాధించుకోండి. ఇదే నేను మీకు ఇచ్చే అడ్వైస్. దయచేసి దీన్ని తప్పుగా తీసుకోవద్దు.